ఇక కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని మోదీ 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం మల్కాజ్గిరిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు మోదీ. రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు. నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి ఇదే నెల 18న తెలంగాణకు మరోసారి రానున్నారు ప్రధాని. ఇక ఇవాళ మీర్జాగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు ప్రధాని. సుమారు కిలోమీటర్ వరకు ఈ రోడ్ షో సాగనుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, భువనగిరిలో లోక్సభ అభ్యర్థులతో ఈ రోడ్ షో సాగనుంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మరోసారి విమర్శల దాడి చేయనున్న ప్రధాని మోదీ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో వివరించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్ల లక్ష్యంగా ఈ పర్యటనలో సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ శ్రేణుల్లో ఎట్లాంటి జోష్ కనిపిస్తూ ఉంది? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అనుశ్రీ, బీజేపీ తెలంగాణలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని చెప్పి పావులు కదుపుతుంది. రేపు ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఎన్నికల్లో జోష్ పెంచే ప్రయత్నం అయితే చేస్తుంది. క్యాడర్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రాబోతున్నారు. 4:55 బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 5:15 నుంచి 6:15 వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్గిరి మిర్జాలగూడ చౌరస్తా నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు దాదాపు 1.3 కిలోమీటర్ల మేర రోడ్ షో చేయనున్నారు. రోడ్ షోకు సంబంధించి 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే మనం ఇక్కడ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్ షోకు సంబంధించి ఎటు నుంచి ఎటు జరుగుతుంది, ఎక్కడెక్కడ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? ఇది ఈరోజు నరేంద్ర మోడీ గారి రోడ్ షోకి సంబంధించి మిర్జాలగూడ క్రాస్ రోడ్ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొనడం జరుగుతుంది. కార్యకర్తలే కానీ, మహిళా కార్యకర్తలే కానీ, కామన్ పబ్లికే కానీ అందరు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. గత గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 గంటకు వచ్చి చేరుకున్నారు. అందరూ 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు చూద్దామా, ఆయన మాకు ఏమి చెప్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. చూసుకోవచ్చు, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో రోడ్ షోకు సంబంధించి భారీ ఏర్పాటు చేశారు. మహిళల కోలాటాలతో భారీ ఎత్తున ఈ రోడ్ షోకు సంబంధించి భారీ ఏర్పాటు చేశారు. రోడ్ షోలో కోలాటాలు, అదేవిధంగా బోనాలు ఎత్తుకొని కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా భద్రతా చర్యలు కూడా చేసుకున్నారు. ఈ రూట్లో ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఈ రూట్లో మిర్జాలగూడ చౌరస్తా నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకే వెళ్ళే రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. పూర్తిగా సంబంధించి కార్యకర్తలు మాత్రమే ఇక్కడ ఈ వైపుగా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి రోడ్ షో తర్వాత రాజ్భవన్ చేరుకుంటారు. ఈ రాత్రికి రాజ్భవన్లోనే బస చేస్తారు. అనంతరం నాగర్ కర్నూల్ రేపు బహిరంగ సభ ఉంది. రేపు బహిరంగ సభ 10:45 రాజ్భవన్ నుంచి బయలుదేరుతారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి 11 గంటలకు బయలుదేరి 11:45 నుంచి 12:45 వరకు రేపు నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింది అన్న వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ చెప్పబోయే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో ఒక క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తుంది. 10 రోజుల వ్యవధిలో మనం చూసుకోవచ్చు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఆదిలాబాద్లో బహిరంగ సభ, ఆ తర్వాత సంగారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈరోజు మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. రేపు నాగర్ కర్నూల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రచారంలో జోష్ పెంచే ఇప్పటికే 15 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా బీజేపీ ముందుకు వెళ్తుంది. మరో 2 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పూర్తిగా క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.